ఫ్రూట్ జ్యూస్ సమ్మర్ స్పెషల్ చేసి చూపిస్తున్నానండి. ఈ జ్యూస్ వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు, స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా అవుతుంది. ఇది ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దామండి. చాలా హెల్దీ అండి, అందరూ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కూడా. అది ఎలాగో మనం చూద్దామండి. ముందుగా ఒక 2 బీట్రూట్స్ తీసుకోండి. వాటిని పైన మొత్తం పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ ముక్కలన్నింటినీ మనం ఒక మిక్సీ జార్లో వేసేసుకుందామండి. ఈ బీట్రూట్ వల్ల మన స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా అవుతుందండి. మన పెదవులు కూడా నల్లబడితే ఈ బీట్రూట్ని పొట్టు ఉంటుంది కదండి, దాంతో బాగా రుద్దుకుంటే మంచి రెడ్డిష్ కూడా వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి ఈ చిట్కా. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, ఇందులో ఒక చిన్న అల్లం ముక్క వేసుకోండి. ఈ అల్లం ముక్క వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి మన ఈ బీట్రూట్ జ్యూస్కి. ఈ మాత్రం పీస్ వేసుకోండి, సరిపోతుంది. అలాగే షుగర్ ఒక 1/2 కప్పు వేసుకోండి. చాలామందికి ఫ్లేవర్ అంతా తొందరగా నచ్చదు కదండి, కొద్దిగా స్వీటు హాటు అలా కొద్దిగా అలా ఉంటే చాలా బాగుంటుంది. కారం కారంగా అల్లం వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో కోల్డ్ వాటర్ ఒక గ్లాస్ వేసుకోండి. ఒక గ్లాస్ వేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, ఒక్కసారి తిప్పేసుకుందామండి. బాగా మెత్తగా అయిపోవాలి. చూసారా, మొత్తం మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇలా వడకట్టే జాలిలో వడకట్టేసుకుందాం. మొత్తం పిప్పి అంతా ఉండిపోతుంది, మన జ్యూస్ మాత్రం కిందకి వచ్చేస్తుంది. చూసారా, మంచి కలర్ఫుల్గా ఉంది కదండి. అలాగే చాలా హెల్దీ, చాలా మంచిది కూడా. మన హెయిర్కి కూడా చాలా మంచిదండి. వీక్లీ ఇది 2 టైమ్స్ తీసుకోండి. మన హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది, స్కిన్ కూడా చాలా బాగుంటుంది. చాలా యూజెస్ ఉన్నాయండి మనకి ఈ బీట్రూట్ వల్ల. ఇది మొత్తం ఇలా ప్రెస్ చేసేసుకోండి, ఇందులో ఉన్న జ్యూస్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఇలా మొత్తం వచ్చేసిన తర్వాత ఇందులో ఉన్న ఈ పిప్పి ఉంటుంది కదండి, ఈ పిప్పిని తీసేసుకొని మనం ఫేస్ ప్యాక్ లాగా కూడా వేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చాలామందికి వైట్ హెయిర్ ఉంటుంది కదండి, వాళ్ళు కూడా దీనిని అప్లై చేసుకోవచ్చు.